హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేవగానే బాయ్ దగ్గరికి అయితే వచ్చిన సైట్ దగ్గరికి. ఎందుకు అంటే మన వాళ్ళు వచ్చేసి ఈరోజు పిల్లర్లు అయితే నిలబెడతారట. నిలబెట్టిన తర్వాత దాంట్లో పుట్టింగ్ ఏమో పోస్తామని చెప్పారు. సో దాని గురించే వచ్చి ఇప్పుడు మొత్తం అన్నీ చూసుకుంటున్నాం, ఏది ఉన్నది ఏది లేదు ఏం కథ అని చెప్పేసి. మెయిన్ ఏంటి అంటే ఇక్కడ ఏదైనా సామాన్ బయట ఇడిచిపెట్టాలంటే భయము. ఎవరిని ఇక్కడ దిక్కు తిరిగిరు అనుకో వేసుకపోతారు. మేము ఉంటే కొద్దిగా భయంతో ఉంటారని చెప్పేసి పొద్దుగాలనే వచ్చిన. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇగో మస్తు సలాగా ముక్కలు ఉన్నాయి, అవోటి. సో ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయనుకో ఇక్కడ ఎక్కువ మందడానికి బాగా మంది వస్తారు అన్నట్టు. సో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి సీసాలు తీసుకపోనికి కావచ్చు, అంతేకాకుండా ప్లాస్టిక్ ఐటమ్స్ తీసుకపోనికి కావచ్చు, అది తీసుకోనికి వస్తారు కదా. అప్పుడు సలాగాలు కూడా వేసుకపోతారు అన్నట్టు వాళ్ళతోనే బాగా. సో ఎస్టర్డే వచ్చేసి నేను మీకు ప్రాపర్గా చూపెట్టలేకపోయినా. ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే పిల్లర్ అవి తయారు చేసినవి ఉన్నాయి, అంతేకాకుండా కింద బేస్ అవుతుంది అన్నమాట. సో వీటినే దాన్ని నిలబెడతారట. ఈరోజు రాత్రి వర్షం మొగులు బాగా అయినుండే, బాగా వాన కొడితే పని అయిపోతుంది, కాకపోతే మొత్తానికి అయితే కొట్టలే. ఇంకొక విషయం ఏంటి అంటే చాలామంది అడుగుతుర్రు, ఈ జాగం మీది కాదు అన్నారు కదా, మొత్తం మీదేనా, మళ్ళీ దాంట్లోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక చిన్న కన్ఫ్యూజన్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేద్దామని ఇప్పుడు స్టార్ట్ చేసిన. బ్యాక్ సైడ్లాగా కని అనిపిస్తుంది కదా, ఇక్కడ ఒకటి సిమెంట్ అంటున్నా గ్రనైట్ కని అనిపిస్తుంది కావచ్చు మీకు. అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ ఒకటి చిన్న కని కనిపిస్తుందా, ఇక్కడ వరకే మాది, ఎండ్ మొత్తం మాది కాదు. ఈ నెక్స్ట్ జాగ ఏదైతే ఉందో అంటే ఇక్కడ సైడ్ ఈ జాగ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా మేము పాలు చేస్తాం, మేము పాలు చేసే వాళ్ళది. సో ఈ జాగ ఎంత ఉంటుంది అంటే దగ్గర 6 గుంటలు అయితే ఉంటుంది. వేరే దగ్గర ఎక్కడ కొనలేము. మా జాగాలు ఆల్రెడీ చెప్పినారు, అక్కడికి వాగులు ఉంటాయి, అవిట్లా కన్స్ట్రక్షన్ చేయలేము. సో అందు గురించే మాకున్న ఈ 6 గుంటల జాగాలనే మేము వచ్చేసి మా స్టూడియోని అయితే కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం. మెయిన్ మాకు ఒక స్పేస్ కావాలి. ఇప్పుడు వర్షాకాలం కదా, పుట్టు వానలు కొట్టినాయి అనుకో మొత్తం బయట ఐటమ్స్ అన్నీ ఖరాబ్ అవుతాయి. వీటిని మళ్ళీ తెప్పించుడు తలకాయ నొప్పి అవుతుంది. మళ్ళీ విజయవాడ ఇంటికాడ చేసుకుంటాడు, ఇక్కడ కెమెరా వీడియో తీసి ఎవరు ఉండరు. సో అందు గురించే పర్టికులర్గా ఇక్కడనే తయారు చేస్తున్నాం. ఇక్కడ ఒకటి మాకు స్పేస్ తయారైందంటే ఏ వీడియో అయినా తీసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటి అంటే చాలామంది సబ్స్క్రైబర్స్ మన ఛానల్లో పనిచేయడానికి విల్లింగ్ ఉన్నారు, వాళ్ళు బయట నుంచి వస్తామంటారు. సో ఈ స్టూడియో అయిన తర్వాత మేజర్ అప్డేట్ నేను చెప్పేది ఏంటి అంటే కొంతమందిని ఒక దగ్గర 5 మెంబర్స్ని మన ఛానల్ సబ్స్క్రైబర్స్ నుంచే తీసుకుంటున్నా. వాళ్ళు మేబీ ఎడిటర్స్ కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, ఛానల్లో ఉండేటోళ్ళు కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు. వాళ్ళకు ఇక్కడ నేను స్పేస్ ప్రొవైడ్ చేస్తా, షెల్టర్, అంతేకాకుండా అకామిడేషన్ ప్లస్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఎవరైనా వచ్చి నేను హానెస్టీగా వర్క్ చేసుకుంటా, నేను హానెస్టీగా ఉంటా మీతోని అనుకుంటే వాళ్ళు వచ్చేసి మాతో వర్క్ అయితే చేయొచ్చు. అంటే మీరు మాతో జాయిన్ కావచ్చు, మన సబ్స్క్రైబర్ నుంచే తీసుకుంటే వాళ్ళని తీసుకున్నా అని చెప్పేసి. సో దాని గురించే ఇక్కడ షెల్టర్ కూడా ప్రిపేర్ అవుతుంది. ఇంకొక అప్డేట్ లాస్ట్ది ఏంటిది అంటే మతినిగాడు వీడియోస్లాగా అనిపిస్తలేడు, ఎందుకు వస్తలేరు, వాడు ఎందుకు వస్తలేడు, బంద్ చేసిండా అది అని చెప్పేసి చాలామంది అడుగుతారు. సో దానికి యాజ్ ఏ కన్క్లూజన్ లాగా నేను ఏం చెప్తున్నా అంటే వాడు రాక దగ్గర ఒక 12-15 రోజులు అవుతుంది. నేను ఫోన్ చేస్తున్నా కంటిన్యూస్గా, ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. మనకి ఎప్పుడైనా డబ్బులు అవసరం ఉంటే అన్న నాకు ఒక 10,000 అవసరం అని ఫోన్ చేస్తుంటే 10,000 కొట్టినా, అన్న నాకు 6,000 అవసరం అని ఫోన్ చేస్తే 6,000 కొట్టినా. వానికి మనీ అవసరం ఉన్నప్పుడే ఫోన్ చేస్తుండు, మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. దగ్గర 12-13 డేస్ అవుతుంది వాడు రాక. సో ఎందుకు ఏం కదా అనేది నాకు కూడా తెలియదు, నాకే కాదు మా టీంలోకి ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ అయితే వర్క్ చేస్తున్నాం, 2-3 డేస్ అవుతుంది. అది మీకు రేపన్నా ఎల్లుండన్నా యాజ్ అప్డేట్ లాగా వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికైతే వెళ్దాం. పనులు అయితే ఎవరు రాలేదు, పోయి ఫ్రెష్ అప్ అయ్యి ఛాయ్ దాకా వస్తా. ఈరోజు వచ్చేసి మన స్టూడియో వర్క్లో ఏం వర్క్ జరుగుతుంది అంటే ఎర్లీ మార్నింగ్ వాళ్ళందరూ వచ్చి మీరు చూసినట్లయితే మొత్తం కూడా తాళ్ళతో మార్కింగ్ అయితే వేసారు, టైట్ కట్టారు. ఇవి వచ్చేసి మన రూమ్ సైజులో లోపల ఎంత ఉంటుందని చెప్పేసి. ఆ తర్వాత నెక్స్ట్ వర్క్ వచ్చేసి ఏం చేస్తారు అంటే దీని లోపల మీరు చూడొచ్చు పిల్లర్లు కూర్చున్నబెట్టనీకి ఇగో ఇట్లా మాల్ కొట్టి మార్కింగ్ అయితే వేస్తారు కింద. ఇగో ఇక్కడ పిల్లర్ అయితే కూర్చుంటుందట. సో ఈ విధంగా వర్క్ అయితే నడుస్తుంది ఇప్పుడు. ఈరోజు మన పిల్లర్లు నిన్న అల్లిరు కదా, అవిటిని కూర్చుండబెట్టి ఎటు కదలకుండా బందోబస్తు చేసి ఆ తర్వాత కింద మొత్తం మాల్ అయితే నేర్పిపోతారట. సో దానికోసం మీరు చూసినట్లయితే ఈ మిల్లర్ అయితే వచ్చింది, దీంట్లో మిక్సీ వేసుకుంటా మొత్తం పోతారు. ఇలా స్పెషాలిటీ ఏంటంటే దీనికి సపరేట్ ఒక జనరేటర్ అయితే వస్తుంది, ఇది నడిచినా కొద్దీ ఇది పడుతుంది. దీంతో నడుతారా ఈ వెల్డింగ్ మిషన్ నడుతుంది కదా, ఇటువంటి జనరేటర్ తీసుకుంటే అయిపోయి మేము మంచిగా వెల్డింగ్ మిషన్ నడుపుతుండే. నేను తీసుకున్న జనరేటర్కు వెల్డింగ్ మిషన్ నడవది, ఓన్లీ కరెంట్ అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ నడుస్తాయి, 5 kV అవుట్పుట్ వస్తుంది. కాకపోతే వెల్డింగ్ మిషన్ ఒక్కడే నడవదు.
గైస్ గుడ్ మార్నింగ్. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి మన గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చిన. సో వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. మన పనులు అయితే వచ్చారు. సో దీన్ని పెట్రోలా డీజిలా తాత? ఇది డీజిల్ అట. డీజిల్ పోసి ఇప్పుడే తీసుకొచ్చింది తాత. దాన్ని పోసి అడిదికి అయితే తీసుకోవాలి. ఆడ స్టార్ట్ చేస్తారట. అట్లే సిమెంట్ బస్తాలు వచ్చినాయి ఇప్పుడే. సో ఇంకా 3 పిల్లర్లు అయితే నిలబెట్టారు. సో వాళ్ళైతే ఆడ పిల్లర్ ఒక్కొక్కటి నిలబడితేనే ఉన్నారు. సో ఇప్పుడు అయితే స్టార్ట్ చేసి అడిగి తీసుకోపోతే స్టార్ట్ అవుతుంది ఇక పని. ఈ బాటిల్ నిండి ఉండే డీజిల్ అలా పోసేసింది తాత. తినవా తాత? ఇది ఉంది ఆ మిల్లరు. ఈ మిల్లర్ని చూస్తే నాకు ఒక వీడియో అయితే గుర్తుకొచ్చింది. దీంట్లో వేసి మన వాళ్ళని ఒక్కొక్కరిని ఒక రివెంజ్ ఛాలెంజ్ అన్నా తింపచ్చు కదా తాత? పొట్టు అవుతారు. వీళ్ళు వేసి మొత్తం తిప్పుతూనే ఉండాలి స్టార్ట్ చేసి దీంతో. కానీ ఇవి లేకపోతే అయిపో అవిటితోనే కలిపేది మేము తిరగనీకి ఛాలెంజ్ చేయనీకి. ఒకవేళ ఛాలెంజ్ చేస్తే వీటిని ఇనిపై ఉన్నాయా, వీటిని తీసేసి దింపాలి. మొత్తం కళ్ళు తిరుగుతాయి, కక్కుతారు ఒక్కొక్కరు. ఏమేమో అవుతుంది ఇక. ఈ పైపు ఏది ఇదా చెప్పినా కదా ఇది ఆడి తీసుకోతారని. సో అందుకే తాత పైపు తీసేయమంటుండు. తాత ఎడిది కత్తావు ఇటా ఆట గిడిదికి పోతాడు అడియో. వాళ్ళు ఏమంటారు అంటే ఈ పైపుల నీళ్ళని డ్రమ్ములో వాడదామంటే మేమే పట్టుకుంటాం, ఆగురు రావురు అని కూడా అంటారు. సో దీన్ని పక్కకైతే జరపాలి, నీళ్ళు అట్లే ఉండదు. ఇప్పుడైతే నిలబెట్టారు. సో ఇంకోటి నిలబెడతారు. నిలబెట్టి కింద ఫ్రేమ్ ఉన్నాయి ఇక, ఆ ఫ్రేమ్కి మొత్తం ఇట్లా కడుతురు ఇక కింద పడకుండా. సో వాళ్ళు ఏమన్నారంటే అన్నలు ఇట్లా పని స్టార్ట్ చేస్తాం, మీ వాళ్ళని పిలిచి కొబ్బరికాయని తీసుకొచ్చి కొట్టుమాను అనుకుంటా అన్నాడు. సో బావకి ఇట్లా ఫోన్ చేసిన, బావ 10 నిమిషాలు టైం పడుతుంది అనుకుంటున్నాడు. సిద్దిపేట పోయిండట సామాన్కి. సో మా మామకి అయితే ఫోన్ చేసి రమ్మని చెప్పినా వచ్చిండు. సో ఇప్పుడు ఇక నీళ్ళు పట్టుకుంటారట. ఈ బోర్ కాడికి అయితే వచ్చి బోర్ పెడుతున్నా. ఆల్రెడీ ఈ బోర్డునే పోతున్నాయో పెట్టకున్నా. సో ఒకసారి వస్తాగానే అత్తలేదు, ఏమైందని చూసే వరకు కరెంట్ లేదు. ఇక బావు తెచ్చేసిండు. సో మన ఆటోలో కనిపిస్తున్నాయిగా, అది తెచ్చేసిండు సామాన్. కొద్దిగా వర్క్ ఉండే, నేను సిద్దిపేటకు పోయొచ్చే లోపు వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు చూసినట్లయితే కంకర, సిమెంటు, ఇసుక మంచిగా కలుపుకుంటా. మన చిన్న కంకర వచ్చింది కదా, అది మొత్తం పిల్లర్ల పోతుర్రు, చూపిస్తుందారి లోపలైతే పోతుర్రు. సో ఒక్క పిల్లర్కు 5.5 సంచుల సిమెంటు, కంకర, ఇసుక మనకు తెలియదు. 5.5 సంచుల సిమెంట్ అయితే కలుపుతుర్రు. ఇవన్నీ ఇట్లా నింపుతారట. ఇప్పుడు ఈ పిల్లర్ నిలబెడుతుర్రు.
ఒక్క పిల్లర్ పొక్కల ఇయో ఇంత మాల్ అయితే వస్తురు మీరు ఇక్కడ చూడొచ్చు. సో మిగిలింది ఏదైతే ఉంటుందో అంతా కూడా ఈ బీమ్ పోసిన తర్వాత మట్టేనట. నేను ఏమనుకున్నా అంటే కంకర లేకుండా పెద్ద పెద్ద గుండు తెచ్చి దాన్ని నింపుతారేమో అనుకున్నా, కాకపోతే కాదట. దీంట్లో అది ఆరిన తర్వాత బీమ్ పోస్తారట. రేపు బీమ్ పోసినాక డబ్బాలు ఇప్పోయంగానే మొత్తం మట్టి నింపుడేనట. జేసీబీ వస్తుంది, మళ్ళీ మట్టి నింపాలి. సో ఇదే విధంగా ఈ ఒక్క పొక్కలనే కాదు, దీనిలో ఎన్ని అవుతున్నాయో అన్నిటిలో పోయాలి సేమ్. చాలా రోజుల తర్వాత పాతింటికి అయితే వచ్చినాము. ఎందుకు అంటే బావి దగ్గర లెవెలింగ్ అయితే చూస్తారట రోడ్కి, అంతేకాకుండా ఫస్ట్ ఫ్లోర్కి. అలానే మనం ఎక్కినా కదా, సో దానికోసం మనం ఒకసారి థమ్స్అప్ మొత్తం ఒక ప్లాస్టిక్ స్ట్రాతో గుంజినాం కదా అనుకుంటా. సో ఆ స్ట్రాలు ఎంకలాడుతున్నాము. లెవెల్ పైప్ యాక్చువల్లీ. సో ఇప్పుడు దాన్ని యూజ్ చేసి మొత్తం లెవెల్ కొలుపుతారట. ఉన్నదిరా అసలు సంచులు ఉన్నట్టు ఉండే దొరికిందా అంతా రోడ్ కాడికి ఇందాక ఇంకెక్కువ అవుతుంది కదా. ఓకే దొరికింది. అదే విద్యాన్ని అడిగితే కొత్త తెద్దామా ఉన్నదిరా అంటే ఉన్నది బాగా సంచులు నేను పెట్టినా అన్నాడు. సంచులో మొత్తం నిండు ఉన్నది. సో ఇప్పుడు దీంతో ఏం చేస్తారు అంటే ఇప్పుడు రోడ్ హైట్కి మనం ఫస్ట్ ఫ్లోర్ రావాలి. అంతేతో ఒకవేళ మనం బేస్మెంట్ కడదాం అనుకున్నాం అనుకో ఘోరంగా ఖర్చు అవుతుంది. సో దానికి బాగా మనం ఒక ఫ్లోర్ వేసుకుంటాం, అది మనకు స్టోరేజ్లో యూజ్ అవుతుంది. సో ఆ ఫ్లోర్ వచ్చేసి ఎంత హైట్లో కట్టాలి అంటే రోడ్ కంటే కొద్దిగా హైట్ ఉండాలన్నట్టు. ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ అక్కడికి కిల్లులు అయ్యి అదంతా మనం మట్టి పోసినా కానీ రోడ్ కంటే ఒక 4 ఫీట్ల హైట్ ఉండాలన్న ఆ ఉద్దేశంతో ఇప్పుడు రోడ్కు దానికి మార్కింగ్ చేస్తారు. ఏది ఉండదు మరి, మొత్తం ఒకటి ఉండదు. ఏగత్తి వాటర్ బట్టి చూసుకోవాలి. ఇప్పుడు దాన్ని బట్టి ఏం చేస్తారు అంటే మన పిల్లర్స్ కాడ మట్టి డౌన్ చేసుడా హైట్ చేసుడా డిసైడ్ చేస్తారు. ఈరోజు తయారు చేసే ప్రాజెక్ట్ లా కొన్ని నట్లయితే తక్కువ పడ్డాయి తీసుకోవడానికి వచ్చిన. ఇక్కడ అయ్యో ఈ తమ్ములు అందరు సబ్స్క్రైబర్ అందరు కలిసారు. రేపు అందరు వస్తారు తీరా వీడియోలో చూడరు లాగా. సరేనా ఎల్లురు ఇక. బాయ్ బాయ్ బాయ్. పిల్లలు ఏడికించాను కింద పడుకుంటూ వచ్చారు పిల్లలు. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఏం వర్క్ అయిందనేది ఆల్రెడీ మీరు చూసిరు కదా. మేము వచ్చేసి మెయిన్ ఛానల్ కోసం వీడియో తీస్తూ ఉన్నాం. వాళ్ళు వచ్చేసి మొత్తం కంకరంతా మిక్స్ చేసి పోసిర్రు. అండ్ రేపు దీనికి పిల్లర్లు అయితే వస్తారట కింద స్టార్టర్లు. సో దాని గురించి ఇన్ని బాక్సులు అయితే వచ్చినాయి ఆల్రెడీ. ఇక్కడ దగ్గర మీరు చూసినట్లయితే సగం కంకర ఆల్రెడీ ఒడిచిపోయింది. పొద్దున వ్లాగ్లో చూపెట్టినాయి కదా 50 సిమెంట్ బస్తాలు వచ్చినాయి అని చెప్పేసి. 50ల 1 2 3 4 5 6 7 43 సిమెంట్ బస్తాలు అయితే ఒడిచిపోయినాయి. ఇది ఒకటే రోజు పనికి. మొత్తం కంప్లీట్ అయ్యే వరకల్లా ఇంకెన్ని సిమెంట్ బస్తాలు అవుతాయో ఏమో. ఇక చెప్పన్నా అసలు ఏం జరిగిందో. ఇది ఉందా మార్కింగ్, ఈ మార్కింగ్ రోడ్ లెవెల్, రోడ్ దీని హైట్కు ఉన్నది. నేను ఏమనుకున్నా అంటే ఈ హైట్ కాడికి ఇడికి స్లాబ్ వస్తుందేమో, స్లాబ్ వస్తే కింద కొద్దింత అండర్ గ్రౌండ్ తీసి దీని లెవెల్ స్లాబ్ పోసి కింద అండర్ గ్రౌండ్ రూమ్ తయారు చేస్తారేమో అనుకున్నా. కాకపోతే ప్లాన్ డిఫరెంట్ నడుస్తుంది. ఇక గీడు ఉందా మార్కింగ్, ఈ మార్కింగ్ సైడ్ పక్కపంటి బిట్ ఉందా దాని లెవెల్ అట ఈ దాకా వస్తుంది. ఈడికి ఎంచని 8 ఫీట్లు తీసుకొని ఆడ స్లాబ్ పోతారట. ఇప్పుడు ఇన్ కేసు రేపు మట్టి పోసుకుంటూ గిడికి పోతా అన్నట్టు. అప్పుడు సెల్లార్ అవుతుంది. దాని మీద మన స్టూడియో ఉంటుంది. అనుకున్నది ఒకటి అయింది ఒకటి. కాకపోతే ఇది ప్లానింగ్ ఎట్లా చేస్తుర్రు మనోళ్ళు అంటే మా అన్నోళ్ళు చేసేటోళ్ళు కూడా పనోళ్ళు. సో ఇన్ ఫ్యూచర్ ఒక 10 years 15 years తర్వాత ఈ రోడ్ లెవెల్ మట్టి పోసుకుంటా అందరు ఇక్కడ సైడ్కి మొత్తం నింపినట్లయితే మన ఇల్లు ఏదైతే ఉందో అది మొత్తం లోపలికి పోకుండా అప్పుడు కూడా సైడ్కి గట్టే ఇళ్ళ లెక్కనే ఉండే విధంగా ప్లాన్ చేస్తారు అన్నట్టు. అది కరెక్ట్ పద్ధతి అనిపిస్తుంది. ఇప్పుడు మాకు హైట్ అనిపించినా కానీ తర్వాత ఇన్ ఫ్యూచర్ పని చేస్తుంది. అది దీనికి మెట్లు ఎట్లా తెలుసా, గాడికించిన ఎక్కి రావాలి. అటు సైడ్కి ఉంటాయి మెట్లు, గాడికించిన ఎక్కి మీదికి పోవాలి స్టూడియోలకు. బాత్రూమ్ మీదికే. ఇది వచ్చేసి నువ్వు లేవుగా రా ప్లాన్ చేసినాడు. ఇది స్టార్ట్ అయినా లేవుగా. ఇది ఎడిటింగ్ రూము, ఇది మన వర్క్ రూమ్. కోతి నువ్వు లేవుగా దా చెప్తా నీకు. ఇది మన ఎడిటింగ్ రూమ్.
కోతి కానీ టేబుల్ నీ టేబుల్ ఏడేసుకుంటావురా పైన కాదు పైన సమ్ ఇట్నే వస్తుంది గట్టుమూల కాదు. మేము ఏం ప్లాన్ చేసినామంటే నీ టేబుల్ గీడ వస్తుంది, డోర్ వస్తుంది, గీడ వస్తుంది నీది మొత్తం సెటప్. ఇక్కడ నీది ఇక్కడ దిక్కు మచ్చా ఏడి చేస్తే ఆ వరకు ఇక్కడ ఒక కిటిక్ ఉంటుంది, ఆ కిటిక్ కాడ మచ్చా అని వస్తుంది, ఈడు దిక్కు ఈడ నాది వస్తుంది. ఇది ఈడికే నీ దాకా మొత్తం నాదే, నాది అన్న వస్తే ఆ వరకు అన్నది ఈడు దిక్కు, మా ఇద్దరిది ఈడ ఇటు దిక్కు వల్ల ఇటు దిక్కు అడి దిక్కు డోర్ వస్తుంది, అడి దిక్కు ఉండదు. ఇక ఇటొక పీసీ పెద్ద పీసీ, ఇటొక పెద్ద పీసీ, ఇక్కడ అన్నది నాది ఇద్దరిది. అటే ఈడొక కిటిక్ వస్తుంది, ఈడొక కిటిక్ వస్తుంది. ఈ కిటికీ ఒకటే ఈడొకటి, ఈడ కూడా వస్తుంది మొత్తం ప్యాక్. ఇది మన ఇష్టం. ఇక దీన్ని ప్యాక్ ఉంచుకుంటావా లేకుంటే 2 రూములు పార్టీషన్ చేస్తావా మన ఇష్టం. నేనేం ఎట్లా ఐడియా చేస్తున్నా అంటే అక్కడ దిక్కోడు ఆడొకటి పని చేసుకుంటూ ఉంటాడు సైడ్కు. ఇదంతా స్పేసు మనం వీడియో తీసుకొని యూజ్ చేసుకోవాలి. ఎడిటింగ్ వాళ్ళకి డిస్టర్బ్ చేయొద్దు, ఇంటికాడ లెక్క వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. ఈడ ఈ గోడకు మొత్తం స్టిక్కర్లు వేసుకొని మనం తెలంగాణ వీడియోలు తీసుకోవచ్చట, గోస్ట్ హంటింగ్ వీడియోలు తీసుకోవచ్చట. ఈ సెల్ఫ్కు ఇక్కడి గోడకు ఇక్కడి గోడకి వేసుకోవాలి. స్పేస్ కూడా ఘోరంగా ఉంటుంది. మన ఇంటికాడ కంటే డబల్ 3 ఉంటుంది కాబట్టి ఆడికి తీసినది వచ్చి. ఇక సో మొత్తానికి ఈరోజు పని వచ్చేసి మీరు చూడొచ్చు, పిల్లర్లు అయితే ఇలా పడ్డాయి. రేపు ఇవిటికి సిమెంట్ అయితే వస్తారట. సో ఇది ఈరోజు వ్లాగ్. మీకు వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇట్లనే ఇంకా ఏ వర్క్ జరిగినా సరే, ఏం పని అయినా సరే ఇక్కడ అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా. సో త్వరలోనే ఇంకో కొత్త వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.